నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్ఫూర్తి కార్యక్రమంలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మాట్లాడుకునే ముందు, ఆవిడ ఒక నటి. ఆవిడ ఏంటంటే థియేటర్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. సో ఆవిడ గురించి ఏం చెప్పాలి అంటే మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. సో ఆవిడే డాక్టర్ సుచరిత గారు. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నాను, మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. మిమ్మల్ని చూస్తుంటే కూడా తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు మీరు ఈ థియేటర్ ఆర్ట్స్ అని కాకుండా మల్టీ టాలెంటెడ్ అని విన్నాను మీరు. అంటే భరతనాట్యం, వయలిన్ ప్లే చేస్తారు, మళ్ళీ కరాటే, ఇన్ని అసలు ఎలా ఎలా సాధ్యం? అసలు ఈ థియేటర్ ఆర్ట్స్కి రావాలని ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ మోటో అయితే పక్కా మా డాడీయే. మా డాడీ పేరు వ్యాసప్రశ్న భట్టర్. వ్యాస అంటారు, డాక్టర్ వ్యాస. హీజ్ ఎ రైటర్ ఆల్సో. సో తనకేంటంటే అంటే ఎడ్యుకేషన్ మనం ఇచ్చేది ఎడ్యుకేట్ చేయడానికి కదా, అలాగే సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలంటే త్రూ మీడియా ఎడ్యుకేట్ చేయాలి, త్రూ ఫిలిమ్స్ ఎడ్యుకేట్ చేయాలనేది డాడీ కాన్సెప్ట్. సో డాడీకి ఆ కాన్సెప్ట్ ఉండడం వల్ల నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అలా యాక్టింగ్ చేస్తున్నాను. చేస్తూ ఉంటే ఆఫ్కోర్స్ డిగ్రీ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయాలి అంటే డాడీ అన్నాడు, మనం ఎలాగో యాక్టింగ్ ఫిలిమ్స్ చేయాలనుకున్నాం కదా మమ్మీ, సో బెటర్ ఏంటంటే మనం దీన్ని అథెంటిక్గా ఉంటుంది, ఇది ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది చేయంటే. నిజం చెప్పాలంటే చాలామందికి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ ఉంటుందని తెలీదు. మా డాడీ చెప్పాడు ఇట్లా ఉంటుంది ఖచ్చితంగా, ఇట్లా తెలుగు విశ్వవిద్యాలయం పొట్టి శ్రీరాములు అలా ఎంక్వైరీ చేయంటే అప్పుడు ఎంక్వైరీ చేస్తే తెలిసింది తెలుగు యూనివర్సిటీ, తెలుగు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అండ్ నిజాం కాలేజ్లో ఉంది, ఎస్సీయూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. సో నాకు కూడా అనిపించింది సరే డాడీ చెప్పింది కరెక్టే కదా, ఇన్ ఫ్యూచర్ మనం కూడా ఎవరికైనా ఇంకా దీని గురించి ఎడ్యుకేట్ చేయాలి. అంటే చాలామందికి సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. అంటే ఈవెన్ రెగ్యులర్ జాబ్ చేసుకునే వాళ్ళు కూడా నేను రైటింగ్ చేస్తాను మేడం, నేను కథలు రాస్తా, నేను యాక్టింగ్ చేస్తాను, నేను డ్యాన్స్ చేస్తా, ఏదో ఒక కళ ఉంటుంది. సో అలా ఉంటుంది కానీ వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే ఒక వే తెలీదు. ఎప్పుడు మళ్ళీ డబ్బు కోసం అని ఈ అకాడమీకే చదువుతుంటారు కానీ ఇందులోకి రావాలంటే ఫస్ట్ వాళ్ళకి వే కూడా తెలియదు. సో అలా వే చూపించాలన్నా కూడా మనం కూడా నేర్చుకొని ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అలా జాయిన్ అయ్యే కాన్సెప్ట్ అయితే అదే. అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు థియేటర్ ఆర్ట్స్కి రావడం ఓకే, అంటే ఒక నటిగా మీరు అంటే అయ్యాక థియేటర్ ఆర్ట్స్ ఎంఏ చేద్దామని అనుకున్నారా, లేకపోతే ఫస్ట్ నుంచి థియేటర్ ఆర్ట్స్కి రాకముందే మీరు ఫస్ట్ నుంచి యాక్టింగ్ లేదు? ఫస్ట్ నేను థియేటర్ ఆర్ట్స్ రాకముందే నేను యాక్టింగ్ చేశాను. శ్రీ భాగవతం అని ఈటీవీలో బాపు గారి డైరెక్షన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. తర్వాత కూడా ఫర్దర్ గా డబ్బింగ్ ఇలా ఉన్నాను. అండ్ డాడీ కూడా రైటర్ కదా, సో టచ్ అయితే ఉంది అందులో. అలా ఉండే థియేటర్కి వచ్చాను. యాక్టింగ్ మీద అట్లా ఇంట్రెస్ట్ కలిగింది అన్నట్టు. చిన్నప్పుడు నాన్న రైటర్ కాబట్టి ఆ శ్రీ భాగవతం అందులో చేశాను. బాపు గారి డైరెక్షన్ అందులో కృష్ణుడు ఫ్రెండ్స్ ఉంటారు. సో మొత్తం అంత ఫన్ ఉంటది కదా, వెన్నెల దొంగలించడం అవన్నీ, అవి కృష్ణుడి ఫ్రెండ్ లాగా అట్లా. ఓకే, అయితే థియేటర్ ఆర్ట్స్ కాకముందే అంటే మీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ అన్నట్టు. అవును, చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత అంటే మీ జర్నీ అది ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ మీ శ్రీ భాగవతంలో చేశారు, తర్వాత ఎలా ఎంట్రీ అయ్యారు సినిమా ఇండస్ట్రీకి? అప్పుడు ఎక్కువగా అంటే అది చేసిన తర్వాత డబ్బింగ్స్ చెప్పాను. చిన్నపిల్లలకి నేను డబ్బింగ్ చెప్తాను ఇప్పుడు కూడా. సో అది చేసిన తర్వాత అప్పుడు చేయలేదు. రీసెంట్గా సినిమాలు అంటే మాత్రం ఈ మధ్య మొదలయ్యాయి. 2020లో నా ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయింది, జాన్ 3కి, లేడీ ఫైటర్ అని. నేనే లీడ్ రోల్ చేశాను. మీరు అన్నారుగా మల్టీ టాలెంటెడ్ అని, సో దాని కొరకే నేను తైకొండో నేర్చుకున్నాను, అందులో బ్లాక్ బెల్ట్ కూడా చేశాను. అంటే మీరు ఆ సినిమా కోసం నేర్చుకున్నారా? అంటే దానికి బిఫోర్ 1 year అలా స్టార్ట్ చేశాను. అంటే అందులో రియల్ ఫైట్స్ ఉంటాయి, రియల్ స్టంట్స్. టోటల్ 2 hours ఫిలింలో 20 minutes ఫైట్స్ ఉంటాయి, 5 fight సీన్స్, 2 రోపువి. అందరూ రియల్ గా భద్రాచలం మన్సార్లో చేసిన ఫైట్ మాస్టర్లే. సో ఆ స్టంటర్స్ తోటి నేను కూడా రియల్ గా కొండల మించి దుంకడం, రియల్ స్టంట్స్ తో చేశాను. అమ్మో, అన్ని రియల్ గా. అంటే బేసిక్ గా సినిమాలో ఆల్మోస్ట్ యాక్చువల్ గా అందులో ఒకటి బ్రిక్ ని పలగొట్టేది కూడా ఉంటది. అది చూసి చాలా మంది గ్రాఫిక్స్ నువ్వే చేసావా అంటే, గ్రాఫిక్స్ పెట్టేంత బడ్జెట్ లేదే, నేనే కొట్టాలి. అదే సో అలా చేసాను. గ్రాఫిక్స్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ కదా ఆబ్వియస్లీ. అయితే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అంటే ఎట్లా ఉండింది మీ ఫ్యామిలీ కానీ, అంటే మీ ఫీలింగ్ కానీ ఎట్లా ఉండింది? అంటే మీరే మెయిన్ లీడ్ అందులో, సో ఎట్లా ఉంది? అంటే నిజంగా చెప్పాలంటే ఒక డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టే అనుకోవాలి. అది సెన్సార్ వాళ్ళకి ఇట్లా చూపించేటప్పుడు మనం థియేటర్లో ప్లే చేస్తాం కదా, సో ఆ థియేటర్లో ప్లే చేసినప్పుడు యాక్చువల్లీ ఎవరిని అలౌ చేయరు. సో నేను ఆ ప్రొజెక్టర్ పక్కన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు కొంతసేపు నన్ను మాత్రం అతను ఏమన్నాడు, ఇందు నుంచి బాక్స్ నుంచి చూడమ్మా అంటే
నాకు ఏదో పెయింటింగ్ వేస్తే ఆ బాక్స్ లోంచి ఎదురుగా స్క్రీన్ మీద అక్కడ కూర్చొని 5 ఉంటారు కదా సెన్సార్ మెంబర్స్, వాళ్ళు చూస్తున్నారు స్క్రీన్ మీద, నేను వస్తున్నా, వెనక ప్రొజెక్టర్ పక్కన చిన్న బాక్స్ నుంచి నేను ఇట్లా చూస్తున్నా. ఒక కిడ్గా మనం ప్రతి కిడ్కి మనం నీ కళలు ఏంటి నెరవేర్చుకుంటావా అని అడుగుతాం కదా, అలా నా కళ కూడా ఉంది. నా కళలో మిమ్మల్ని అట్లా చూసుకోవాలని అనుకున్నారా? సో అప్పుడు నేను చైర్ మీద కూర్చొని చూస్తుంటే ఒక పెయింటింగ్ లా అనిపించింది, నేను నా కళనే చూస్తున్నట్టుగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. అంటే నిజంగా అందరికి ఒక అంటే కెరీర్ పరంగా ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీ డ్రీమ్ అట్లా బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనుకున్నారు, మీరు చూసుకున్నారు. అంటే ఇప్పుడు అదొక సినిమా చేశారా, ఇంకా మూవీస్ ఏమైనా చేశారా? తర్వాత కళాకార్ అనే ఫిలిం చేసాము. కళాకార్లో నల్లికాంత్ గారు, హీరో రోహిత్ గారు, నేను లీడ్ క్యారెక్టర్. అది చాలా బాగుంటుంది. అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు, ప్రొడక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. అండ్ రీసెంట్ గా మొన్న బద్మాషుల సినిమాలో కూడా చేశాను లీడ్ క్యారెక్టర్. అది రిలీజ్ అయింది మొన్న June 6 కి. అండ్ ఫర్దర్ గా కొంచెం చేస్తున్నాను, ప్రొడక్షన్ లో ఉన్నాయి. సినిమాలో ఏంటంటే రిలీజ్ అయినప్పుడే మనకి హ్యాపీనెస్. అంటే ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు, డబ్బింగ్ కూడా అన్నారు ఇందాక, చిన్న పిల్లలకి. అంటే ఏమేమి మూవీస్ కి చెప్తున్నారా లేకపోతే కార్టూన్స్ అవి వాటికి చెప్తున్నారా? ఏ ఆపర్చునిటీ వస్తే అది. అంటే మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఏదైనా యూజ్ చేసుకోవాలని అనుకుంటాం కదా, ఇంతే అనుకోం కదా. అయితే మీరు నటి అయ్యాక అంటే మీ నాన్నగారి ప్రోత్సాహంతో ఈ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ స్టార్ట్ చేశారు కదా. సో ఈ థియేటర్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడలిస్ట్ మీరు. అంటే ఇప్పుడు ఆ జర్నీ ఎట్లా ఉండింది? అంటే గోల్డ్ మెడలిస్ట్ వరకు ఆ జర్నీ ఎట్లా ఉంది? యాక్చువల్గా నాది ఎంఏ థియేటర్ ఆర్ట్స్ నిజాం కాలేజ్. నిజాం కాలేజ్లో ఇప్పుడు యాక్చువల్గా ప్రజెంట్ కోర్స్ మళ్ళీ రన్ చేస్తున్నారు. అండ్ థియేటర్ సంబంధించి చిన్న విషయం ఏంటంటే, థియేటర్ని లైక్ ఫారెన్లో 10th వరకు మనకి ఒక స్పోర్ట్స్ ఎలా ఉంటుందో అది ఒక థియేటర్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి, కల్చరల్. యాక్చువల్గా మన కల్చర్ని, మన ఆచారాలని, సాంప్రదాయాన్ని అండ్ ఒక మంచి వ్యక్తి నిర్మాణాన్ని చేయాలంటే అది థియేటర్కి, సినిమాకి సాధ్యం అవుతుంది. అండ్ అందులో థియేటర్ అనేది లైవ్గా చూస్తాం కాబట్టి ఎక్కువ మనకి ఇంపాక్ట్ కూడా మంచిగా ఉంటుంది. అఫ్కోర్స్ సినిమా కూడా ఉంటుంది, సో దేని ఇంపాక్ట్ దాన్ని అనుకోండి. సో అక్కడ అలా ఫారెన్లో రన్ చేస్తారు, మన ఇండియాలో అలా చేయరు. రీసెంట్ అప్పట్లో ఇంటర్లో కూడా పెట్టారట, నాకు తెలీదు. పెట్టి రన్ చేస్తుంటే బాగుండేది. డిగ్రీ లెవెల్లో అంటే మనకి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇది ఒకటే ఉంది. సో ఇక్కడ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ నిజాం కాలేజ్ ఉంది, అక్కడైతే నేను జాయిన్ అయ్యాను. అక్కడే నాకు ఈ విషయాలు తెలిసాయి, ఇట్లా ఫారెన్లో కూడా ఉంటుందంటే. అరే ఉండాల్సి ఉండే అప్పుడు కదా, వీళ్ళందరికీ ఒక వే దొరుకుతుంది అని అనిపించింది. సో అది అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా మంది అన్నారు నేషనల్ ఎలిజిబుల్ టెస్ట్ అని ఉంటుంది కదా, చాలా మంది అన్నారు ఇది పెద్ద దండయాత్ర, చాలా మంది చేస్తున్నారు, రాదు అని. అంటే నేను జస్ట్ 4th సెమ్లో అంత పెద్ద దండయాత్ర ఏంది, అట్లీస్ట్ అది చూద్దాం, చూస్తే నెక్స్ట్ నేను ఎట్లా వెళ్ళాలి కదా యాత్రకి అని అనుకున్నా. బట్ బై లక్కీలో వచ్చేసింది నెట్. అనుకున్నా కొంచెం కష్టపడి చదువుంటే JRF కూడా వచ్చేది, 4 మార్క్స్లో పోయింది. సో నెట్ రావడం వల్ల కొంచెం PhD సీట్ ఈజీ అయింది, ఇది చెప్పడానికి రీజన్ అది. సో తర్వాత PhD సీట్ ఆబ్వియస్లీ నెట్ అనేసరికి కొంచెం నెట్ క్యాండిడేట్ మన యూనివర్సిటీలో ఉండాలని ఉంటుంది కాబట్టి మంచిగానే వచ్చాయి యూనివర్సిటీలో నాకు సీట్. బట్ నాకు అనిపించింది పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీలో చేస్తే ఫర్ మీ అది సెంటర్లో ఉంది, నాకు నియర్గా ఉంటుంది అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది కదా అని నేను అక్కడ జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పెద్దిరామరావు గారు నాకు గైడ్, బట్ తను బిజీగా ఉండడం వల్ల మళ్ళీ లాస్ట్కి పద్మప్రియ మేడంకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. సో లాస్ట్కి అలా సబ్మిట్ చేశాను. అందులో తీసుకున్న టాపిక్ ఏంటంటే, జనరల్గా మనకి నాట్యశాస్త్రంలో కూడా ఉంటుంది, మనకి ఏది అనిపిస్తుందో దాని ద్వారా చేయాలి, న్యాచురల్గా యాక్టింగ్ చేయాలి అని. అండ్ అందులోనే పేజ్ నెంబర్ అంటే ఇప్పుడు ప్రాపర్గా గుర్తులేదు కానీ 275 అట్లా ఉంటుంది, అందులో మెన్షన్ చేశాను. లోకానుగుణంగా చాలా మారుతూ ఉంటుంది, దాన్ని మనం తీసుకొని మనం ఇంకా యాక్టింగ్ చేయాలి అని అంటారు. సో లోకానుగుణంగా చాలా మారింది, ఇంకా కొన్ని మైనస్ పాయింట్స్ యాక్టింగ్లో కానీ, అంటే థియేటర్ కూడా ఇంకా డెవలప్ అవ్వకపోవడానికి. ఈ నాటకాలు మీడియా త్రూ అంటే దూరదర్శన్లో ఇట్లా వేస్తారు కదా, సో అట్లా వచ్చినప్పుడు అది డెవలప్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, యాక్టింగ్ వైజ్, రైటింగ్ వైజ్, డైరెక్షన్ వైజ్. సో అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, ఎలా చేస్తే బెటర్గా ఉంటుంది అని వాటి మీద రీసెర్చ్ చేశాను. ఎలక్ట్రానిక్ మీడియాలో తెలుగు నాటకం అనేది నా థీసిస్ టాపిక్. సో అట్లా చేశాను. అలా చేసినప్పుడు చాట్ల శ్రీరామ్ గారిని, చాలామంది పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ థియేటర్ గురించి చాలా తెలుసుకున్నాను కూడా, ఇంకా PhD చేస్తూ ఆ జర్నీలో. ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ అంటే నాటకరంగం అంటే పద్య నాటకం అని ఉంటుంది, దాంట్లో అంటే చాలా రకాలు ఉంటాయి. అంటే ఫోక్ థియేటర్ అని, పరిషత్ నాటకం అని, ఇంకా ఏమంటారు స్ట్రీట్ థియేటర్ అని, అంటే ఇట్లా చాలా రకాలు ఉంటాయి. అంటే మీరు దేంట్లో అంటే స్పెషలైజేషన్ ఏంటి అని? అదే
ఎలక్ట్రానిక్ మీడియాలో అంటే ఇప్పుడు ఆ రేడియోలో గానీ టీవీలో గానీ వచ్చే నాటకాల మీద ఎలక్ట్రానిక్ మీడియాలో తెలుగు నాటకం. సో తెలుగు నాటకాలు రేడియోలో ఏమొచ్చాయి, సో దాంట్లో అసలు నాటకానికి రేడియో ప్లేకి టీవీ ప్లేకి తేడాలేంటి, ఫస్ట్ వ్యత్యాసాలు ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, ఏం చేంజ్ చేసుకోవాలి, అట్లా వాటి గురించి దాని గురించి మీరు చేశాను. సో అయితే ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు. ఇప్పుడు మనము ఒక నటిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నటించాలి అంటే థియేటర్ ఆర్ట్స్ చేయాల్సిందే అంటారా, లేకపోతే పర్లేదు ఒక నటిగా థియేటర్ ఆర్ట్స్ చేయాల్సిన అవసరం లేదు, సినిమాల్లోకి అలా ఎంటర్ అవ్వచ్చు అనేది ఏమైనా ఉందా? బై న్యాచురల్గా ఏది కనిపెట్టక ముందే సహజంగా అందరూ వ్యక్తులు క్రియేటివిటీ ఉంటే, అవసరం ఉంటే చేస్తూ వెళ్ళిపోతుంటారు. కానీ అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు కొన్ని మనకి ఎదురయ్యే సంఘటనలు మనం ఎదుర్కోలేకపోవచ్చు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియకపోవచ్చు. అంటే అవసరం ఉంటది కానీ తెలియాలి కదా మనకి. అట్లా క్రియేటివిటీ ఉన్నా కూడా కొన్ని మనకు తట్టకపోవచ్చు, మళ్ళీ మనకు అది ఎదురైనప్పుడే మనకు ఆ క్రియేటివిటీ రావచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతా మనకి థీసిస్ లో ఉంటది కాబట్టి కొంచెం నేర్చుకుంటే కొన్నిటిని మనం ఆల్రెడీ బై డిఫాల్ట్ ఓవర్కమ్ చేసేస్తాం. సో అట్లా నేర్చుకుంటే బాగుంటది. నేర్చుకున్న వాళ్ళే అవుతారనేది చెప్పలేను. బాలసుబ్రహ్మణ్యం గారు స్వతహాగా తనది మంచి గొంతు, తన సింగర్, తన కర్ణాటక హిందుస్థాన్ చేస్తేనే సింగర్ అని కాదు, ఈజ్ ఏ గుడ్ సింగర్ అంతే. యేసుదాస్ గారు అంటే ఇవి అడిషనల్ గా యాడ్ అవుతాయి అంటారు కదా బేసిక్ గా. ఇప్పుడు మీరు ఒక నటిగా థియేటర్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మీకేమైనా యూజ్ అయ్యిందా? ఇంటర్నేషనల్ గా మన థింకింగ్ కూడా పెరుగుతుంది కదా. ఓకే, ఇప్పుడు మనకి ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అంటే వరల్డ్ థియేటర్ మొత్తం ఉంటది, ఏ కంట్రీలో ఉన్నాయి, ఏ టైం పీరియడ్ లో ఎలాంటి సింబాలిక్ ప్లేస్ ఎలా వచ్చాయి, ప్రొపగండా థియేటర్ ఎలా వచ్చింది, చాలా రకాలు ఉంటాయి. సో అవి కనుక్కున్నప్పుడు మనకి ఓకే ఇలా ఉన్నప్పుడు ఇలా చేస్తే ప్రజలు ఇలా ఇంపాక్ట్ అవుతారు, ఓకే మన రోల్ వచ్చినప్పుడు ఇట్లా చేయాలి మనం, అంటే ఇట్లాంటి రెబల్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఇట్లా సింబాలిక్ గా కూడా మనం నటిస్తే కొన్ని బాగుంటాయి, యాప్ట్ అయితే. అట్లా రకరకాల థియేటర్, నాలెడ్జ్ ఈజ్ అన్ ఓషన్ అండ్ అది ఎప్పటికైనా యూజ్ అవుతుంది. నాలెడ్జ్ యూజ్ అవ్వదు అనేదే లేదు, మనం యూజ్ చేసుకోవాలి అంతే. సో అట్లా బాగా అంటే మనకు నాలెడ్జ్ అయితే వస్తుంది యాక్టింగ్ మీద కానీ డైరెక్షన్ మీద కానీ. అండ్ ఎస్పెషల్లీ థియేటర్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం బై డిఫాల్ట్ మనకి, అంటే యాక్టింగ్ లో కూడా చెప్తారు, బట్ థియేటర్ అనేది కొంచెం చెప్పాలంటే గురుకులం టైప్. అంటే ఇప్పుడు కొంతమంది థియేటర్ ఆర్టిస్ట్ ఇష్టపడడానికి నాకేమనిపిస్తుంది, అంటే స్టేజ్ మీద ఎట్లా పర్ఫామ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. గురుకులం అని ఎందుకన్నానంటే ఇప్పుడు జనరల్ గా యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళకి డిసిప్లిన్ ఉంటుందో లేదో, బట్ థియేటర్ వాళ్ళకి ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు టైంకే వెళ్ళాలి, టైంకి రావాలి, 10 మందితో కలిసి వర్క్ చేయాలి. సో వాళ్ళకి రిహార్సల్స్ టైం ఉంటుంది, ఇవన్నీ టైం అలవాటు అయిపోయి బై డిఫాల్ట్ డిసిప్లిన్. అంటే వాళ్ళకి ఉండదని కాదు, నాకు అనిపిస్తుంది, అంటే వేరే వాళ్ళకి ఉండదని కాదు, థియేటర్ వాళ్ళకి కొంచెం గురుకులం ఇన్స్ట్రక్షన్ గానీ డిసిప్లిన్ గానీ అండ్ కంటిన్యూటీ చేస్తాం కాబట్టి డైలాగ్ ఖచ్చితంగా మెమరైజ్ ఉండాలి. మనకు ఎవరు ఇట్లా ప్రాంప్టింగ్ ఇవ్వడానికి అలా ఉండరు కదా. అండ్ పోతే మళ్ళీ అయ్యో చెప్తాను మీరు రీషాట్ ఉండదు మళ్ళీ. సో అట్లా డైలాగ్ బై హార్ట్ చేయడం కానీ డిసిప్లిన్ కానీ ఇవి కొంచెం థియేటర్ వాళ్ళకి బాగుంటుందని అనుకుంటారేమో అని నాకు అనిపిస్తుంది. అంటే ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసే ముందు మీరు మామూలుగా బిఏ అలా చేశారా, లేకపోతే డైరెక్ట్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ కి అంటే ఎంట్రన్స్ అవేమైనా ఎగ్జామ్స్ ఉంటాయా? ఎనీ డిగ్రీ వాళ్ళు అంటే ఎంఏ ఇట్స్ లైక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తేనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, బట్ ఎనీ డిగ్రీ చేయొచ్చు. కొంచెం మనకి రేడియోలో కానీ టీవీలో కానీ ఎందులో ఉన్నా మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న లెటర్ కూడా పెడితే, థియేటర్ లో చేసినట్టు కానీ పెడితే అది కొంచెం అడిషనల్ క్వాలిఫికేషన్ అవుతుంది. బట్ లేకపోయినా కూడా మన యూనివర్సిటీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల ఉండదు, యాక్చువల్ గా ఉండాలి మనకి మన బ్యాకప్ లో. మనం ఏదన్నా నాటకాలు చేసో లేకపోతే రేడియోలో పనిచేసో ఏదో సమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని బేసిస్ లో తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ చేయడం కోసమని ఇక్కడ ఉన్న యూనివర్సిటీ వాళ్ళ కోర్సెస్ లో మాత్రం జస్ట్ ఇంటర్వ్యూలో కొంచెం ఏదన్నా అసలు కొంచెం అన్నా ఏదో ఒక ఇంటర్వ్యూ చేస్తారు, డైలాగ్ చెప్పించడం ఏదో ఒకటి సంథింగ్. సో తీసుకుంటారు, ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేస్తారు బాగా. అయితే మీరు పిహెచ్డి అంటే పిహెచ్డి మామూలుగా ఎంఏ తర్వాత పిహెచ్డి చేస్తారు, కానీ పిహెచ్డి అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? అంటే పిహెచ్డిలో మళ్ళీ గోల్డ్ మెడల్, అది ఎలా ఉండింది ఆ సందర్భము, ఆ సిచ్యువేషన్? అంటే మీ ఫాదర్ కానీ మీ ఫ్యామిలీ అంతా, మదరు ఫాదర్ వాళ్ళ అంటే వాళ్ళ ఎట్లా ఉన్నది వాళ్ళ ఎక్స్పీరియన్స్ దాని పట్ల? చాలా హ్యాపీ. అంటే పిహెచ్డి అవడం కూడా నాది కొంచెం అంటే ఇది పెద్దిరామరావు గారి నుంచి పద్మప్రియ మేడంకి ట్రాన్స్ఫర్ అవడం, దానివల్ల కొంచెం లేట్ అయింది. కానీ నాది ఫాస్ట్ గానే చేసేసాను, జస్ట్ 4 years లో. చేసినప్పుడు హ్యాపీ ఏమనిపించింది అంటే ఒకసారి వీసీ గారే తెలుగు యూనివర్సిటీలో, అంటే మాకు 3 seminars అని ఉంటాయి,
ఒక సెమినార్ అవుతుంటే వీసీ గారు కూర్చొని అడగండి అయ్యా, క్వశ్చన్లు అడగండి, సిక్సర్ కొట్టే వాళ్ళనే కదా అడగాలి అన్నారు. అంటే లైక్ హ్యాపీ, ఓకే అంటే నా దగ్గర నాకు చెప్పడానికి అంటే నా దగ్గర మ్యాటర్ ఉంది కదా మెటీరియల్, సో నేను చెప్పగలను అనే నమ్మకం వీసీ గారికి కూడా ఉంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ తర్వాత థీసిస్ సబ్మిట్ చేసినప్పుడు కూడా అదర్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎస్ అని. సో అలా చేసినప్పుడు ఎస్యూ నుంచి కూడా సార్ నన్ను చాలా బెస్ట్ థీసెస్ ఒక 15 years లో ఇలాంటి థీసెస్ రావడం చూశాను అని చెప్పారు. అట్లా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, అంటే మీ పిహెచ్డి మీ గోల్డ్ మెడలిస్ట్, అంటే మీరు గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు ఫాదర్ మదర్ అసలు నాకు తెలియదు. పద్మప్రియ మేడం ఫోన్ చేసి ఇట్లా నాకు ఎక్కువ స్వీట్ అంటే హ్యాపీనెస్ కదా స్వీట్ ఇవ్వాలి అట్లా అంటే, ఎందుకు మేడం ఏమైందంటే గోల్డ్ మెడల్ వచ్చింది అన్నది. అసలు నేను షాక్, అసలు అర్థం కాలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా గోల్డ్ మెడల్ వస్తుందని. అమ్మ నువ్వు మంచి డ్రెస్ వేసుకొని రావాలి వైట్ ఇది ఇట్లా, నేను గోల్డ్ మెడల్ వచ్చింది అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే, అంటే అదొక అంటే సడన్ గా చెప్పేసరికి ఆ హ్యాపీనెస్ వేరే ఉంటది, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో అమ్మ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. ఏంటి అసలు ఏదో మీ నాన్నగారు అట్లా ఎంఏ చేసి అని అన్నారు, కానీ మీరు ఎంఏ స్టార్ట్ చేసేసి పిహెచ్డి అయిపోయి గోల్డ్ మెడల్, మీ నాన్న ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు థియేటర్ ఆర్ట్స్తో చాలా రకాలునే మీరు పిహెచ్డి చేశారు, మీకు గోల్డ్ మెడల్ వచ్చింది, మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో చెప్పారు. అసలు నాన్న రైటర్ అని చెప్పారు కదా, సో నాన్న రైటర్ కదా, మిమ్మల్ని అంటే యాక్టింగ్లోకి నాన్నే సపోర్ట్ చేయడం జరిగింది. అంటే స్టడీస్ ఎట్లా మరి బ్యాలెన్స్ చేసేవాళ్ళు మీరు, యాక్టింగ్ ప్లస్ యాక్చువల్లీ నేను చిన్నప్పుడు స్కూల్ పోలేదు. ఓకే, అవునా? అంటే టీచర్లు కొడతారని మా డాడీ పంపించలేదు. మా డాడీకి శ్రీ మహావిష్ణు అని 5 schools ఉండే, బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా చాలా తప్పులు ఉన్నాయి. సో దాన్ని ఎడ్యుకేట్ చేయాలన్నా కూడా డాడీకి ఏంటంటే మీడియానే చూస్ చేసుకున్నాడు. సో అట్లా అప్పట్లో ది ట్రూత్ ఆఫ్ వాయిస్ అని ఒక పేపర్ కూడా తీశారు, బట్ అది కూడా ఓన్లీ ఎడ్యుకేటర్స్ అర్థం చేసుకుంటారు కానీ అన్ఎడ్యుకేటెడ్కి ఎలా. సో అప్పుడు సినిమాలు చేయాలన్న ఉద్దేశంతో డాడీ ఇలా రావడం జరిగింది. సో నేను డైరెక్ట్ సిబిఎస్ఈ సిలబస్ ఎన్ఓఎస్లో సెకండరీ చేశాను, తర్వాత సీనియర్ సెకండరీ నేను ఓన్గా చదివి రాశాను. సో డైరెక్ట్ వెళ్ళడం అంటూ ఉంటే డిగ్రీనే వెళ్ళాను క్యాంపస్లో, ఓయి క్యాంపస్. దాని తర్వాత డైరెక్ట్ ఎంఏ థియేటర్ ఆర్ట్స్, పిహెచ్డి, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ యాక్టింగ్. అంటే ఇట్లా కూడా ఓన్గా చదువుకొని కూడా తర్వాత పిహెచ్డి ఇట్లా గోల్డ్ మెడల్ సాధించవచ్చు అన్నమాట. చాలా మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్. నిజంగా స్ఫూర్తి అంటే నిజంగా మీరు స్ఫూర్తి, ఎందుకంటే స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే ఇంట్లో ఉండి చదువుకొని పిహెచ్డిలో గోల్డ్ మెడల్. యాక్చువల్గా మా మమ్మీ అనేది కూడా నువ్వు స్కూల్ పంపించకుండా నీ కూతుర్ని చెడగొడుతున్నావు అంటే, స్కూల్కి వెళ్ళిన వాళ్ళకంటే నేనే ఇంకా వెళ్ళకపోయినా పిహెచ్డి అది గోల్డ్ మెడలిస్ట్. అదే ఇప్పుడు వాళ్ళు అనుకుని ఉంటారు, అప్పట్లో పాపం స్కూల్కి వెళ్ళలేదని మేము అన్నాం కానీ ఇప్పుడు చూడు గోల్డ్ మెడల్ సాధించుంటాను అని. ఓకే, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే నాన్నగారికి ఎందుకు అట్లా ఎడ్యుకేషన్ మీద అంటే ఆ ఒపీనియన్ ఎందుకు ఉంది? అదే చెప్పాను కదా, డాడీకి అన్ఎంప్లాయ్మెంట్ మీద, అంటే అన్ఎంప్లాయ్మెంట్ వల్ల టెర్రరిజం వస్తుంది అండ్ ఉమెన్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి చెప్పడం కోసమే ది ట్రూత్ ఆఫ్ వాయిస్ అనేది తీసాడు. అంటే ఫస్ట్ నుంచి ఒక సోషల్ యాక్టివిస్ట్ అన్నట్టే, కానీ తను సోలోగా చేస్తున్నాడు, యాక్టివిస్ట్. సో సోలోగా చేస్తూ సరే ఇలా వెళ్తే ఎంతమందికి చెప్పగలుగుతాం, అదే సినిమా అనుకోండి చాలా మందికి చెప్పొచ్చు అండ్ చాలా ఇయర్స్ ఉంటుంది అండ్ చాలా దూరం ట్రావెల్ చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్ తోటి డాడీ ఇందులోకి వచ్చాడు. అండ్ నేను ఎంఏ థియేటర్స్ ఇది ఇంత అయిపోయిన తర్వాత సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఓన్గా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేశాను. అండ్ అందులో కూడా కొత్తవి ఇవి ఏవైతే అంటే కొన్ని మనకి థీసెస్ చేసినప్పుడు గవర్నమెంట్ పరంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు. బట్ ఓన్గా మనము మన క్రియేటివిటీ మన థీసెస్ రావాలంటే మనం ఓన్ బుక్సే రాయాలి. యాక్చువల్గా బయట చదివి మన పెద్ద గొప్ప బుక్కులని ఓన్గా రాసినవి. సో అలా పంచాభినయాలను కనిపెట్టి అడ్వాన్స్ థియరీ ఆఫ్ యాక్టింగ్ అనే బుక్ని రాసాము. అలా యాక్టింగ్ మీద, డైరెక్షన్ మీద, స్టోరీ మీద కొత్తగా డాడీ ఇన్వెంట్ చేసి రాసిన బుక్స్ మా దగ్గర ఉన్నాయి. సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము నేర్పించేదంతా కంప్లీట్ ఓన్ సిలబస్. లైక్ అంటే ఇప్పటి వరకు యాక్టింగ్ అంటే అందరు నవరసాలే అనుకుంటున్నారు. యాక్టింగ్ గురించి కంప్లీట్, ఫిలిం గురించి, రైటింగ్ గురించి. సో అంటే అదే చెప్పబోతున్నా. ఇప్పుడు యాక్టింగ్ అంటే నవరసాల యాక్టింగ్ అని అనుకుంటాం కదా, బట్ నవరసాలకు మించి ఇంకా భావాభినయం అండ్ అనుభూతి అభినయం, ఫీలింగ్, భావాభినయం, చర్యాభినయం ఇలా కనిపెట్టి పంచాభినయాలతో ఒక థీసిస్ రాసాం. సో అయితే ఈ బద్మాష్లో మూవీ అని కాకుండా ముందు మూవీస్ మీరు చేశారని చెప్పారు కదా, లీడ్ రోల్ చేశారు కదా.
సో ఈ మూవీస్ అన్ని చేసేటప్పుడు మరి మీ మదర్ అంటే మీ మదర్ ఎట్లా సపోర్ట్ ఎట్లా ఉంది మదర్ది? మమ్మీ ఎప్పుడు ఎంకరేజ్మెంటే, స్పెసిఫిక్గా అంటే ఎప్పుడు దేనికి అడ్డేం చెప్పలేదు, ఇది చేయి మమ్మీ ఇది చేయొద్దు అని అట్లా ఏం లేదు. తను అల్టిమేట్గా కోరుకునేది నేను హ్యాపీగా ఉండాలి అండ్ అంటే ప్రోగ్రెసివ్గా ఉండాలి నచ్చింది చేయాలి అని. నచ్చింది చేయాలి అండ్ ప్రోగ్రెసివ్గా ఉండాలి. అంటే మళ్ళీ అంటే తల్లి అంటే సెక్యూరిటీ కోరుకుంటది కదా, సో అట్లా సెక్యూరిటీ కోరుకుంటూ అలా రిస్ట్రిక్షన్లు అంతే ఉండేది, కానీ పెద్దగా అడ్డు అనేది మమ్మీ ఎప్పుడు ఏం చెప్పలేదు. అండ్ ఆబ్వియస్లీ నా డాడీ ఉండడం వల్ల అక్కడ డామినేషన్, ఇంకా మమ్మీ డామినేషన్ రాదు అక్కడ. అండ్ నేను కూడా మా డాడీతో ఉండడం వల్ల మేమిద్దరం ఇట్లా వెళ్తుంటాం అంతే. ఓకే, అంటే నాన్న రైటర్ కాబట్టి వచ్చారు యాక్టింగ్ లోకి, కానీ అంటే కొంచెం డాడీ ఆల్రౌండర్ యాక్చువల్ గా, బట్ అప్పుడు రౌడీ దర్బార్ కి, క్రిమినల్స్ ఫిలిమ్స్ కి డాడీ డైలాగ్స్ రాసేవాళ్ళు. తర్వాత గోస్ట్ రైటర్ కూడా చాలా ఫిలిమ్స్ కి రాశారు. ఓకే, అయితే అంటే మోస్ట్లీ యాక్టింగ్ అనగానే ఇంట్లో కొంచెం భయం ఉంటది. అదే మీరు అన్నట్టు నాన్నే రైటర్ కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ అమ్మకి ఎక్కువ ఉంటది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటది. లేదు అంత అంటే అట్లాంటిది ఏమైనా ఉందా? ఎప్పుడైనా అన్నదా అమ్మ యాక్టింగ్ వద్దులే నువ్వు అమ్మాయి కదా ఎందుకు అలా? అంటే సెటిల్ అవుతామా లేదా అలాంటి డౌటే, కానీ ఈ ఫీల్ చేయొద్దన్న ఇంటెన్షన్ మమ్మీకి ఫస్ట్ నుంచి కూడా ఏమీ లేదు. ఈవెన్ మా మమ్మీ కూడా నాతో వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న రోల్స్ చేసేది, ప్లే చేసేది. షీజ్ లైక్ అంటే చెప్పాలి అంటే ఆన్ స్క్రీన్ లో కోవేసర్ల గారు ఉంటారు కదా, అలా మంచి ఫన్ మమ్మీ. అలా అంటే ఇంట్లో మొత్తం యాక్టర్స్, రైటర్, అండ్ ఈవెన్ మా బ్రదర్ శశాంక్ కూడా, తను కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు. అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అనేది షార్ట్ ఫిల్మ్ కి మహేష్ భగవత్ గారు ప్రసాద్ లో స్క్రీనింగ్ కూడా వేశారు. ఇట్స్ లైక్ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయాలి అని అట్లా. సో బ్రదర్ కూడా ఇందులోనే డైరెక్షన్. అండ్ డార్లింగ్ సినిమాలో ప్రభు ఉన్నారు కదా, ప్రభాస్ ఫాదర్ క్యారెక్టర్, తన యంగ్ క్యారెక్టర్ చేశారు. అంటే మీ బ్రదర్ మీరిద్దరేనా? అంతే, అన్నయ్య మ్యారేజ్ అయిపోయింది, ఇద్దరు లిలిపుట్స్ ఉన్నారు, నక్షత్ర లక్షిత. సో అన్నయ్య యాక్టింగ్ డైరెక్షన్ దాంట్లోనే ఉన్నారు అన్నయ్య కూడా? అంటే ప్రొఫెషనల్ గా అయితే ఫోటో అండ్ వెడ్డింగ్ వీడియోగ్రఫీ చేస్తారు. ఇది ప్యాషన్ గా కంటిన్యూ చేస్తారు. నాది మాత్రం ప్రొఫెషన్, ప్యాషన్ అన్ని ఇదే. ఇంకా అంటే ఇప్పుడు మీరు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టానన్నారు కదా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ అంటే మన సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయా, లేకపోతే జస్ట్ ఈ థియేటర్ ఆర్ట్స్ సంబంధించింది కాకుండా యాక్టింగ్ సపరేట్ థియేటర్ ఆర్ట్స్ సంబంధించింది కూడా? అంటే మా దగ్గర మేము ఇన్వైట్ చేసిన బుక్సే ఉన్నాయి కదా, సో మా దగ్గర సిలబస్ తో పాటు బుక్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. ఎగ్జామ్స్ కూడా రాయిస్తారు? ఎగ్జామ్స్ మస్ట్ కాదు, బట్ వాళ్ళు చేస్తే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఇస్తాం, సర్టిఫికెట్ సపరేట్ గా ఇస్తాం. లైక్ ఇప్పుడు యాక్టింగ్ ఉంది, అందులో నవరసాల కోర్స్ ఒకటి ఉంది, అడ్వాన్స్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ ఎమోషన్ 3 months కోర్సు, తర్వాత ఇంకోటి 7 months కంప్లీట్ కోర్స్. అది ఇందులో ఏంటంటే బుక్స్ కవర్ అవుతాయి. ఈ కంప్లీట్ కోర్స్ లో వచ్చేసరికి టీవీ, రేడియో, ఇందులో ఉన్న ఇప్పుడు ఆల్మోస్ట్ బయట పాపులర్ గా ఉన్న థియరీ అంతా కూడా అందులో ఉంటుంది అన్నట్టు. ఇట్లా కోర్సెస్ అన్ని డివైడ్ చేస్తాము. ఆ కోర్స్ కంప్లీట్ అయితే కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేట్ ఇస్తాం. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే కనుక వచ్చిన మార్క్స్కే ఇస్తాం. అంటే ఎంత వస్తే అంత పాస్ కదా. అంటే ఇప్పుడు యాక్టింగ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అకాడమిక్లో ఏంటంటే జనరల్ పాస్ అయిన వాళ్ళకి కూడా జాబ్ రావచ్చు. అంటే ఫస్ట్ 70 marks వచ్చిన వాళ్ళకి రావచ్చు, 40 marks లో వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ రావచ్చు. కానీ అంటే ఇక్కడ కొంచెం ఆప్షన్ ఉంది జాబ్ని మనం తీసుకోవడానికి. కానీ యాక్టింగ్లో నాకు నవరసాల్లో 7 రసం రాదు, ఇది ఒక్కటి నువ్వు చేయండి అని కుదరదు. కొంతమంది ఏమంటారు, మేడం నాకు కొంచెం యాక్టింగ్ వస్తే చాలు మేడం అని అంటే, సరే చిన్న క్యారెక్టర్ అనుకోండి, ఏదైనా మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాం, మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరోనో వెళ్తున్నా, అక్కడ పక్కన యాక్సిడెంట్ అయిన సీన్ చూడాలి. సో యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ నీ ఫాదర్ క్యారెక్టర్ యాక్సిడెంట్ ఉందో, వైఫ్ యాక్సిడెంట్ అయినట్టు ఏదో ఉంటుంది. నా చిన్న క్యారెక్టర్ కదా, హీరోని ఏడవమంటే కుదరదు, నువ్వే ఏడవాలి, అది 100% ఏడవాలి. మళ్ళీ ఫాదర్ క్యారెక్టర్ చచ్చిపోతే ఎంత ఏడుస్తావు అంత ఏడవాలి. సో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అని ఉండదు, యాక్టింగ్ ఈజ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్. యాక్టింగ్ అంటే ఇంకా యాక్టింగ్ అంటే చిన్నదా పెద్దదా డైలాగ్స్ ఏది ఉండదు, యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే. సో అయితే ఈ యాక్టింగ్ గురించి ఇదెందుకు చెప్పానంటే మార్క్స్ గురించి చెప్పా. అంటే వాళ్ళకి ఫుల్ సిలబస్ లో ఎక్కడి నుంచి అడిగినా అంత యాక్టింగ్ చేయడం రావాలి వాళ్ళకి. ఇంత కొంత వచ్చు కొంత రాదు అంటే కుదరదు, యాక్టింగ్ కంప్లీట్ వాళ్ళకి రావాలి. అయితే ఇప్పుడు ఈ యాక్టింగ్ గురించి పక్కన పెడితే మీరు భరతనాట్యం కూడా నేర్చుకున్నారు, సర్టిఫికేట్. భరతనాట్యంలో ఏం చేస్తారు? భరతనాట్యం సర్టిఫికేట్ చేశారు. ఓకే, అంటే సేమ్ కాలేజ్ నుంచి పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలోనే కర్ణాటకకి ఇది శ్రీ త్యాగరాజ మ్యూజిక్ డాన్స్ అండ్ కాలేజ్ ఉంటుంది రామకోటిలో.
Diploma అండ్ అయిపోయిన భక్త తర్వాత రామదాస్ certificate కాలేజ్ course చేశారు. వీళ్ళందరూ ఇక్కడ చేస్తారు. నేను అక్కడ Okay. సర్టిఫికేట్ కోర్సు కర్ణాటక వాయిలిన్ అండ్ భరతనాట్యం చేశాను. ఓకే, అవును, కర్ణాటిక్ వాయిలిన్, అదే నేను అది కూడా అడుగుదాం అనుకున్నాను. అసలు ఏంటి వాయిలిన్ కూడా సర్టిఫికేట్ చేశారు? సర్టిఫికేట్ చేశాను. అసలు ఏంటండి వాయిలిన్, భరతనాట్యము, టైకోండో బ్లాక్ బెల్ట్, బ్లాక్ బెల్ట్, అసలు హార్స్ రైడింగ్ అది అన్ని. ఎవరు అసలు చెప్పేది ఎవరు? అసలు టైం లేదని ఎందుకు చెప్తారో నాకు అర్థం లేదు. మిమ్మల్ని చూస్తే అసలు అట్లా అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇన్ని నేర్చుకోవచ్చా, అసలు ఏ టైం వేస్ట్ చేయకుండా ఇన్ని నేర్చుకోవచ్చా అనిపిస్తుంది. ఇంకా నేనేమనుకుంటా తెలుసా, అంత time నేనే ఉంది లేజీ, అని. చాలా టైం వేస్ట్ చేస్తా అనుకుంటా. ఆహా, అందరూ టైం ఎక్కడుంది, మాకు టైం ఎక్కడుంది అంటారు ఒక వర్క్ చేస్తూనే. ఒక వర్క్ కాదు, ఇలా ఇన్ని నేర్చుకోవచ్చు, అంత టైం ఉంది మనకి ఒక మనిషికి అని మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ అండి మీరు. ఎందుకంటే ఇన్ని నేర్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. మళ్ళీ అన్నిట్లలో సర్టిఫికేట్ చేశారు. ఇప్పుడు మామూలుగా యోగా కోర్స్ ఏంటి? ఆ యోగా కోర్స్ కూడా చేశాను. అట్లా అంటే రీసెంట్గా కర్రసాం కూడా నేర్చుకున్నా. అంటే మా డాడీ అన్నాడు, ఏదైనా మనకు టాలెంట్ ఉండాలి కదా మమ్మీ, ఒకవేళ యాక్షన్ ఫిలిం వస్తే ఏదైనా చేసేటట్టు ఉండాలి, సరే ఒక కర్రసాం లేదు కదా అది కూడా నేర్చుకో అంటే అది ఒక 6 months చేశాను. మొన్నటి వరకు 1 year వరకు ప్రాక్టీస్ కూడా చేశాను. సో అట్లా ఒక్కొక్కటి అలా చేస్తాను. అలా వచ్చింది. మనం మాట్లాడి చాలా విషయాలు అడగాలి మిమ్మల్ని. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నైస్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సంతోష్ గారు. హలో హలో సంతోష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మేడం తో మాట్లాడొచ్చా? మాట్లాడండి సుచరిత. హలో. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నానండి. మీరు యాక్చువల్ గా యాక్టింగ్ లోకి ఎందుకు వెళ్ళాలని అనిపించింది మేడం మీకు? అంటే ఇన్స్పిరేషన్ ఏంటి? డాడీ ఇన్స్పిరేషన్. అంటే మీ డాడీ అంటే ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఇంకేమైనా ఉందా లేదా? అంటే మీరు అంటే ఫస్ట్ రావడం మాత్రం ఇన్స్పిరేషన్ డాడీయే. బట్ తర్వాత నాకు కూడా అనిపిస్తుంది కదా, అవును ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఒక మంచి పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ చేయాలి, ఒక మంచి డాక్టర్ క్యారెక్టర్ చేయాలని ఏమన్నా ఇది ఉందా? అలా ఏం లేదు, అన్ని క్యారెక్టర్ చేయాలని ఉంటుంది యాజ్ అన్ ఆర్టిస్ట్ గా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ ఓకే అండి. అండి సంతోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు మనకి అంటే ఆయన అన్నట్టు నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. అక్కడ కాలర్ నుంచి వచ్చేసింది ఆ క్వశ్చన్. అసలు నాన్నగారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు, ఓకే, కానీ యాక్టింగ్లోకి రావాలంటే నిజంగా అంటే ఇప్పుడు ఈ కాలర్ అడిగినట్టు ఎవరైనా ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు మనకి, అంటే వాళ్ళని చూసి ఇలా యాక్టింగ్ చేయాలి, వాళ్ళలాగా ఇలా అవ్వాలి. అట్లా మీరు బాగా ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరు? ఇన్స్పైర్ అయిన యాక్టర్ ఎవరు? మీకు బాగా ఇష్టమైన అంటే ఇష్టమైన యాక్టర్స్ మాత్రం శ్రీదేవి గారు ఆబ్వియస్లీ. ఓకే అంటే తను యాక్ట్ చేసినప్పుడు అందులో ఒక చార్మింగ్ ఉంటది, ఒక హ్యూమరస్ ఉంటది. ఓకే సో నాకు చాలా నచ్చుతారు తను. ఓకే అండ్ ఎస్పెషల్లీ కృష్ణ గారి శ్రీదేవి గారి కాంబినేషన్ చాలా బాగుంటది, కామెడీ, వాళ్ళ టైమింగ్ అని. సో అట్లా వాళ్ళని చూస్తే మంచి అనిపిస్తే. అయితే స్పెసిఫిక్గా ఇలా అని కాదు, కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు, ఇప్పుడు జ్యోతిర్మయి సినిమా జస్ట్ క్యాజువల్గా చూశాను, బట్ అప్పుడు వాణిశ్రీ గారు చేసిన యాక్టింగ్ చూస్తే ఒక మదర్గా తన తప్పన ఆ బాధ చూస్తుంటే అబ్బా ఇది కదా యాక్టింగ్ అనిపించింది. సాగర్ సంగమం ఎన్నోసార్లు చూశాను, బట్ ఒక్కసారి చూసినప్పుడు ఆ రోజు నాకు జయప్రద గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క క్యారెక్టర్, అంటే ఇప్పుడు వీళ్ళు ఉంటారు ఇలా అని కాదు, కొన్ని చోట్ల కొన్ని బాగా చేస్తారు. మొన్న రీసెంట్ గా స్ట్రా అనే సినిమా చూసారు నెట్ఫ్లిక్స్ లో. తను ఎంత ఫస్ట్రేట్ అయ్యి ఆ డైలాగ్ చెప్పే విధానంలో, అంటే కష్టాల మీద కష్టాలు అని చెప్పిన విధానం, నిజంగా ఒక హ్యూమన్ బీయింగ్ యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మన సమాజమే కదా, సొసైటీలో ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని యాస్టీజ్ నటించడం అనేది చాలా గొప్ప విషయం. అందులో ఆ ఉద్వేగానికి మనం లోన్ చేయడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. సో చాలా మంది నుంచి నేర్చుకోవచ్చు, చాలా చోట్ల నేర్చుకోవచ్చు. అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ అని ఒకరని కాదు, ఒక్కొక్క యాక్టర్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు, వాళ్ళని చూస్తే చాలా నేర్చుకోవచ్చు. కొన్నిసార్లు ఏం చేయొద్దో కూడా నేర్చుకోవచ్చు. అంతేనా? ఓకే, ఇలా చేయకుంటే బాగుంటది అని కూడా అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే. ఓకే, అంటే మీరు థియేటర్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు నాటకాలు ఎప్పుడైనా స్టేజ్ ప్లేస్ ఏమైనా చేశారా? చేశానండి, చాలా చేశాను. యాక్చువల్గా మేము ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేసినప్పుడు ప్రొడక్షన్ కూడా చేయాలి మా ఎవ్రీ సెమిస్టర్ కి. అలా సెమిస్టర్ లో ప్రొడక్షన్స్ చేసాము. తర్వాత బయట రాజగృహ ప్రవేశం, కన్యాశుల్కం క్యారెక్టర్, కన్యాశుల్కంలో మంచిగా భాగవతులు గారు తీసుకువెళ్ళి బొబ్బిల్లో అన్ని చోట్ల చేసాము. కలెక్టర్ గారు వచ్చి ప్రదర్శన చాలా బాగా జరిగింది. నాటకాలు కూడా చేశారు మీరు, బాగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు కొంచెం ఆబ్వియస్లీ నా ఫిలిం ఇన్స్టిట్యూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మన యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈ డ్రామా ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నాను సిన్స్ 3 years, 3 ఎక్కువనే అయింది. అక్కడ కూడా డ్రామానే యాక్టింగ్ నేర్పించేది పిల్లలకి. సో అలా అది నా ఇన్స్టిట్యూట్, నా యాక్టింగ్ కెరీర్
వీటికి Okay. టైం సరిపోతుంది. అవును ఇది అంటే busy నాటకానికి ఎక్కువ టైం మరి ఇప్పుడు మీరు కేటాయించాలి. ఇన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్లస్ మీరు ఇందాక ఏదో ఫిలిం చెప్పారు. ఇన్స్టిట్యూట్, నా Film ఓన్ Institute ఫిలిం ఇన్స్టిట్యూట్, అన్నారు. సుచేత ఫిలిం మరి ఇన్స్టిట్యూట్. మీ యాక్టింగ్ కి టైం ఎప్పుడు ఇస్తారు దీంట్లో? అన్నిటికంటే ముందు అదే ఫస్ట్ ప్రయారిటీ. అదే ఒకవేళ షూటింగ్ ఉందంటే మాత్రం leaves దానికి లీవ్, పెట్టేసుకొని దీన్ని వెళ్ళిపోతారు. ఏదన్నా అంటే నా ఫిలిం ఇన్స్టిట్యూట్ కాబట్టి Okay. వేరే వాళ్ళని అపాయింట్ చేయడమో ఏదో సంథింగ్ అది. ప్లస్ మాది సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్ యాప్ ఉంది యాక్చువల్లీ, అదొక Okay. లక్కీ. Okay. అన్ని కూడా డాడీ చేసినవి ఇవన్నీ. డాడీయే Oh. అలా యాప్ పెట్టించాడు. యాప్ వల్ల ఏమవుతుందంటే మేము లేకపోయినా క్లాస్ అయితే రన్ అవుతుంది Okay. మంచిగా. ఓకే మన కాలర్ లైన్ లో ఉన్నారు, Yeah. మళ్ళీ మాట్లాడేద్దాం. Yeah. గుడ్ మార్నింగ్ అండి. హలో కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. నమస్తే నమస్తే అండి, చెప్పండి. అది మేడం గారిని చిన్న డౌట్ కొనుక్కుందాం అని. చెప్పండి చెప్పండి, మీరు సుచరిత గారిని ఏవైనా క్వశ్చన్స్ అడగొచ్చు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి కోటేశ్వరరావు గారు. తగ్గిస్తున్నాను మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. అది మేడం గారు, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి మేడం, నేను ఏం చేస్తే బాగుంటుంది మేడం? యాక్టింగ్ తగ్గిస్తాను మేడం. యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్ గురించి ప్రయత్నం చేయాలి. యాక్టింగ్ అంటే పిచ్చి మేడం. యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అదే, అంట. అదే. దానికి మీరు ఏం చేయాల్సి ఉంటుందని అడుగుతున్నా. అంటే మీరు ఎక్కడ ఉంటారండి? నాకు కాకినాడ మేడం. కాకినాడనా? ఓకే, ఫస్ట్ అయితే మీరు అంటే ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేయాలంటే మీరు హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది. సో హైదరాబాద్ యాక్టింగ్ వస్తాను మేడం. యాక్టింగ్ నేర్చుకోండి ఫస్ట్ మొదటగా. అంటే మనకు వచ్చిన దానికంటే కొంచెం నేర్చుకొని వెళ్తే మనం ఫెయిల్ అవ్వకుండా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మీరు అదే ఎంతైతే మేడం. స్ట్రగుల్ చేస్తారో, మనీ పెట్టి మీ టైం ఇన్వెస్ట్ చేసి ఇక్కడికి వస్తారు కదా, కొంచెం నేర్చుకొని చేస్తే ఏంటంటే ప్రయత్నాలు మంచి ఇంకా అంటే సఫలీకృతం అవుతాయి. సో మీరు నేర్చుకొని తర్వాత ట్రై చేయండి, అంటే నేర్చుకుంటూ కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు తను అన్నట్టు అలా చాలా మందికి నటించాలని ఉంటది. నటించాలని ఉంటే యాక్టర్ అవుతారంటారా, లేకపోతే నటన బై బర్త్ ఉండాలంటారా, లేకపోతే యాక్టింగ్ నేర్చుకున్న యాక్టర్ అవ్వచ్చు అంటారా? మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఓకే. అయితే తలుచుకుంటే ఏదైనా సాధ్యం అన్న పెద్దవాళ్ళ మాట వెనుక అర్థాన్ని కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. తలుచుకుంటే ఎందుకు సాధ్యం అంటే చేసేస్తామని కాదు, చేయాలన్న తపన ఉంటే, నేర్చుకోవాల్సిన అవసరం పడితే నాకు రాదు అనుకుంటే నేర్చుకుంటాం. ఓకే. సో వచ్చా రాదనేది డిసిజన్ ఉండాలి. కానీ నాకు వచ్చిందే వచ్చు అనుకుంటే మాత్రం నేర్చుకోడు, ట్రై చేసినా వేస్టే. అవును. సో అట్లా అంటే తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, కానీ ఇంట్లోనే కూర్చొని నేను 10th కూడా రాయకుండా ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అంటే మాత్రం తప్పు. ఎనీబడి కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్, బట్ స్టడీ చేయాలి దానికి తగ్గట్టు. అంటే యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా కూడా కొంచెం ఈ స్కిల్స్ అంటే ఈ కోర్స్ కొంచెం నేర్చుకుంటే అదే అంటే మనకి క్రియేటివిటీ అనేది ఇట్స్ డిపెండ్స్ డిఫరెంట్ Okay. కదా. అట్లా రావచ్చు. ఒకవేళ మీరు అన్నట్టు ఈ స్టడీ చేయకపోయినా కూడా యాక్టర్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ సో అవ్వచ్చు, కానీ అందరూ అవుతారని చెప్పలేం కదా. ఇప్పుడు మనని ఒకరు సలహా అడిగినప్పుడు మనం బెటర్ సలహానే ఇవ్వాలి కదా. తనకు వచ్చింది నేను ఎంతో చూడలేను అంటే ఇప్పుడు నాకు తెలియదు తనకి ఎంత యాక్టింగ్ వచ్చు, డైలాగ్ ఇస్తే చెప్తాడో లేదో తెలియదు, కెమెరా ముందుకు వస్తే అంటే భయపడతారు కొంతమంది, డైలాగ్ మార్చి ఏం చేస్తాడు, లైటింగ్ చూసుకుంటాడా లేదా, అదంటే లైటింగ్ ఓవర్ ల్యాప్ అవుతుంటది, మనం డైలాగ్ చెప్పేటప్పుడు పాజ్ ఇవ్వాలి ఎదుటి, అంటే అది ఇప్పుడు నేను నిజంగా మాట్లాడుతున్నా కాబట్టి మీరు ఆగారు. బట్ సినిమాలో ఇలా ఉండదు కదా, ఇది ప్రీ ప్లాన్ డైలాగ్. నేను చెప్పినప్పుడు మీరు ఎక్కడ ఆగాలి, మళ్ళీ మీరు ఎప్పుడు చెప్పాలి, దీనికి యాక్షన్ రియాక్షన్ ఏంటి, కౌంటర్ యాక్షన్, ఇవన్నీ తెలియాలి. అంటే తెలిసి చేయగలిగితే ఓకే, కానీ అందరు చేయగలుగుతారా, నేను వెళ్ళి టెస్ట్ చేయలేను వాళ్ళని. సో ఊరికే నీకు వచ్చి కదా ప్రయత్నించు అని చెప్తే అది మంచి సలహా అవ్వదేమో అని నేను అనుకుంటా. సరే నీకు వచ్చింది బాగుంది, ఆ తపనున్నందుకు కొంచెం నేర్చుకొని చేయండి అని చెప్తాను. మీరు ఇందాక అన్నారు కదా మన థియేటర్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక ఇంటర్వ్యూ ఉంటది, వాళ్ళు యాక్టింగ్ అంటే వాళ్ళు ఎట్లా కెమెరా ముందు నిలబడి యాక్షన్ అలా అంటారా, జస్ట్ డైలాగ్స్ చెప్పాలి? జస్ట్ ఇంటర్వ్యూ వాళ్ళు ఉంటారు, ఎవరు ఆ ఇంటర్వ్యూలో ఉంటారో ఇంటర్వ్యూ ప్యానల్ లో వాళ్ళే ఉంటారు. మనం జస్ట్ వాళ్ళు ఏం చెప్తారో కూడా తెలీదు. వాళ్ళు ఏదన్నా అడగచ్చు, జస్ట్ డైలాగే చెప్పమనొచ్చు. లేదు మిమ్మల్ని చూసి డైలాగ్ చెప్పడానికి భయపడుతున్నాడు అంటే కొంచెం ఏదైనా యాక్షన్ చూపించి చేయగలుగుతున్నాడా లేదని టెస్ట్ చేయొచ్చు. వాళ్ళ మైండ్ సెట్ లో ఏది ఉంటుందో వాళ్ళు టెస్ట్ అయితే చేస్తారు. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏం క్వశ్చన్స్? నేను ఆల్రెడీ అంటే రేడియోలో చేయడము, ఆర్టిస్ట్ అవడం వల్ల నన్ను అంటే ఆల్రెడీ నేను తెలుసు కూడా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జస్ట్ ఒక చిన్న ఏదో అడిగి అవసరం కూడా డైలాగ్ చెప్పమన్నారా? అదేం అవసరం పడలేదు, లేదా డైరెక్ట్ తీసేసుకున్నారు? తీసుకున్నారు, ఆల్రెడీ తెలుసు కాబట్టి యాక్టర్ అని చెప్పి. అని ఎలాగో మీ ఫాదర్ కూడా రైటర్ తెలిసే ఉండుంటది. అయితే అసలు ఈ యాక్టింగ్ స్కూల్ కూడా ఉంది కదా మీకు, అదే అసలు స్టార్ట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? యాక్టింగ్ స్కూల్ అంటే ఎవరికైనా మనం
అంటే చాలా మంది యాక్టర్స్ ని బయటకు తీసుకొద్దామన్నా, అవును. చాలా మందికి హెల్ప్ చేద్దామన్నా, మీ యాక్టింగ్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తను కాల్ చేసి అన్నాడు కదా నాకు ఇష్టం అని. ఇలా ఇష్టం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి వే తెలీదు. కొన్ని అంటే నా మట్టుకు ఇప్పుడు నేను చెప్పాలంటే, నేను వాళ్ళకి ఏదో రకంగా చెప్పాలంటే ఊరికే నేను చెప్తాను అని చెప్తే ఎంతమందికి చెప్పగలుగుతాం? ఓకే, సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటే అది ఉంది అని ఒకటి కనీసం సెర్చ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, ఫలానా ఇన్స్టిట్యూట్ ఉంది, ఓకే, కళాక్షేత్రం ఉంది అని సెర్చ్ చేసినప్పుడు తెలిస్తే కళాక్షేత్రానికి వెళ్ళగలుగుతాం కదా. అంటే ఇప్పుడు మామూలుగా చాలా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి, అవును, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉత్తేజ్ గారు కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అంటే మీ ఇన్స్టిట్యూట్ కే రావాలి అంటే స్పెషల్ గా ఏంటి, స్పెషల్ ఏంటి అంటున్నాను నేను. మా ఇన్స్టిట్యూట్ లో అదే చెప్పాను కదా, మేము ఇన్వైట్ చేసిన థియరీస్, ఓకే, పంచాభినయాలు కానీ, కథకు సంబంధించి అడ్వాన్స్ స్కిల్స్ ఆఫ్ స్టోరీ Okay. రైటింగ్, ఓకే, అండ్ మా దగ్గర స్పెసిఫిక్ గా ప్రొడ్యూసర్ కోర్సు కూడా ఉంది. ఓ, ఇది ఈ కోర్స్ అయితే అసలు ఏ ఇన్స్టిట్యూట్ లో లేదు. చాలా మంది సెలబ్రిటీస్ అయినా అంటే డైరెక్టర్లు వచ్చి producer చెప్తారు. కోర్స్ అంటే సినిమాని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, స్టోరీని ఎలా వినాలి, అలాంటివా? కంప్లీట్ సినిమా స్టార్టింగ్ Okay. అంటే సినిమా కథ ఎలా సెలెక్ట్ చేయాలి, Hmm. వాటికి ఆర్టిస్ట్ని ఎలా, డైరెక్టర్ని ఎలా, ఓకే, తర్వాత అసలు ఆఫీస్ ఎక్కడ పెట్టాలి, తర్వాత అసలు మనం ఏమేమి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎవరితో Okay. అగ్రిమెంట్స్ చేసుకోవాలి, ఓకే, 24 క్రాఫ్ట్స్ ఏ ఉన్నాయి, సెన్సార్ కి సబ్మిట్ చేయాలంటే 6 PDF ఫైల్ సబ్మిట్ చేయాలి, ఓకే, అవి ఏముంటాయి, ఎలా రాయాలి, ఎవ్రీథింగ్ ఏ నుంచి జెడ్ వరకు. ఇంకా అది కోర్స్ చేసి ఇంకా తనకు అన్ని తెలిసి ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయా? ఎట్లా అంటే ఒక్కొక్క స్పెషలైజేషన్ కి ఒక్కొక్క అంటే స్పెషల్ గా టీచర్ ఉంటారా చెప్పేవాళ్ళు? మాది 1-to-1 యాక్టింగ్ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము చెప్పాను కదా, మేము ఇన్వెంట్ చేసిన తీసేసే చెప్తున్నాం. ఈ పంచాభినయాలు, భావాభినయం, చర్యాభినయం అవి ఇన్వెంట్ చేసిందే మేము కాబట్టి వేరే వాళ్ళకి తెలిసే అవకాశం ఉండదు కదా. కొత్తదే మనం చెప్తారా? మేమే చెప్తాం. అండ్ మా ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఓకే, థియరీ క్లాసెస్, యాప్ త్రూ వాళ్ళు క్లాసెస్ వింటారు, నోట్స్ రాసుకుంటారు, నోట్స్ ఇస్తాం మేము. ఓకే. కంప్లీట్ already థీసిస్ students బుక్స్ ఉంటాయి. ఉన్నారా? ఆల్రెడీ చాలా మంది ఒక 100 ఏమో నేర్చుకున్నారు. ఇప్పుడు ఇంకా రన్ అవుతున్నారు. ఇప్పుడు బీదర్ నుంచి కూడా ఒక అతను ఎవ్రీ సండే వచ్చి నేర్చుకుని వెళ్తాడు. అంటే ఎట్లా ఉంటాయి క్లాసెస్? ఎవ్రీ వీక్లీ వన్స్? డే ఆఫ్ ఆల్టర్నేట్ డే క్లాసెస్ ఉంటాయి, వీక్లీ 3 క్లాసెస్. ఓకే, ఇది జనరల్ గా అందరికి Hmm. మార్నింగ్ మామూలుగా 10-11 అలా స్టార్ట్ అవుతాయి, ఈవినింగ్ 7 వరకు ఉంటాయి. ఇండివిజువల్ క్లాసెస్ 1 hour 1.5 hour ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మందికి యాక్టింగ్ పాపం ఇంట్రెస్ట్ ఉంటది, యాక్టింగ్ చేయాలని ఉంటది. చాలా మంది హైదరాబాద్కి వచ్చి కష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు యాక్టింగ్. ఇలానే ఇప్పుడు రీసెంట్ గా నాకు డైరెక్షన్ కి ఒక అతను జాయిన్ అయ్యాడు. తను యాక్చువల్ గా మ్యాంగోస్ లో వర్క్ చేస్తాడు. ఓకే, సో ఆయన ఓన్లీ సాటర్డే సండేనే వస్తాడు. ఇట్లా సాఫ్ట్వేర్ వాళ్ళకి మేము సపరేట్ కూడా క్లాసెస్ అలా ఓకే జాబ్ చేసుకుంటూ, కానీ ఇన్కమ్ లేకుండా ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? లేకపోతే ఫీజు ఎలా ఉంటుంది? యాక్చువల్ గా యాజ్ ఏ ఉమెన్ గా అంటే ఉమెన్ కి చాలా మంది సపోర్ట్ చేయరు కదా ఇంట్లో. Okay, సరే okay. నాకంటే చేశారు, అవును. కానీ అందరికి చేయరు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇందులో గ్యారెంటీ ప్రొఫెషన్ కాదనేది ఒకటి చాలా మందికి మళ్ళీ ఉంటది. యాక్టింగ్ అంటే అమ్మాయిలకి వద్దు అని అంటారు. mostly. అండ్ గ్యారెంటీ ప్రొఫెషన్ కాదు. లైక్ అంటే ఇప్పుడు బీటెక్ చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, నీకు శాలరీ వస్తుంది, ఇట్లా అవును. ఉంటది. అవును. బట్ ఇందులో అలా ఉండదు కాబట్టి ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అట్లా నేను చాలా మందికి ఫ్రీ క్లాసెస్ విమెన్ కి చెప్పడం జరిగింది. ఓకే, కొంతమందికి తగ్గించి, అంటే వాళ్ళని మాట్లాడతాం కదా, తెలుస్తుంది కదా వాళ్ళకు కూడా ఎట్లా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏంటి. అలా మేము ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చి నేర్పించిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మంది ఉన్నారు. అండ్ కొంతమంది టాలెంటెడ్ చైల్డ్ అంటే చిన్నపిల్లలు కూడా మా దగ్గర జాయిన్ అవుతారు. ఓకే, వాళ్ళకి టాలెంట్ ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ కి అర్థమైనా కాకపోయినా యాజ్ ఎ గురువు మా డాడీకి అర్థమవుతుంది కదా. సో ఆమెకి అడ్వాన్స్ థియరీ కూడా చెప్పేశారు అలాగే ఫ్రీగా. ఓకే, బికాజ్ ఆ అమ్మాయి యూటిలైజ్ చేస్తుంది, ఆ ఓకే. నాలెడ్జ్ అనేది ఆ అమ్మాయి యూటిలైజ్ చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ నేర్చుకోవడం వల్ల అంటే మీరేమన్నా సినిమాల్లో ఆఫర్స్ ఇప్పించడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉన్నారా? ఆబ్వియస్లీ ఎవరికైనా? చాలా మంది పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఓకే, చేసి వాళ్ళు కూడా సర్టిఫైడ్ వాళ్ళ గురించి ట్రై చేస్తారు. Okay. బికాజ్ వాళ్ళు కెమెరా ముందుకి ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు చాలా మంది యాక్టింగ్ చేయలేరు. అవును. చేస్తాను అంటారు కానీ. ఓకే, సో వాళ్ళు అవి ఫేస్ చేస్తారు. వాళ్ళది పెద్ద బడ్జెట్ ఫిలిం కాబట్టి ఓకే, పెద్ద క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్ ది రీటేక్ అవుతుంటే అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఓకే. సో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళ గురించే సెర్చ్ చేస్తారు. ఆల్మోస్ట్ పెద్ద ప్రొడక్షన్స్ అంటే నా దగ్గరకు వచ్చాయి. రీసెంట్ గా నాని గారి నెక్స్ట్ ఫిలిం కి కూడా ప్రొడక్షన్ వాళ్ళు కాల్ చేసి మా దగ్గర పోస్టర్ పెట్టి వచ్చి సినిమా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేస్తామని. వాళ్ళతో ఏమన్నా టచ్ లో ఉంటారా? ఇట్లా మా లేదు, వాళ్ళకి సుచరిత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వచ్చేస్తుంది గూగుల్లో. మాది యాప్, ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ఉన్నాయి. వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు, మాకు ఇలా యాక్టర్స్ కావాలి అట్లా అవుతారు. అంటే మీరు యాక్టింగే కాకుండా చాలా మందికి అవకాశాలు కూడా ఇప్పిస్తున్నారు. అది చాలా మంచి విషయం. ఇది కూడా చాలా
ఇన్స్పైర్ అవ్వాల్సిన విషయమే. అండ్ లైబ్రరీ కూడా పెట్టాం మేము, ఓకే. వ్యాస గురు లైబ్రరీ అని. ఉమ్. ఆ లైబ్రరీ కూడా 1 అవర్కి వచ్చి అలా చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే. అంటే కొంతమంది ఆల్రెడీ నేర్చుకొని ఉంటారు, ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సో వచ్చినప్పుడు ఆ వెరిఫై చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ని చేసిన సుచరిత గారికి అంటే ఒక గోల్డ్ మెడలే కాకుండా చాలా అవార్డులు కూడా వచ్చాయని మేము విన్నాం. అవునండి. సో ఏమేమి అవార్డులు వచ్చాయి, అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఒక్కసారి మాకు షేర్ చేస్తారా? చాలానే అవార్డ్స్ వచ్చాయంటే ఏదో నేను చెప్పాలని తెలియదు. అంటే స్పోర్ట్స్ పరంగా కూడా నాకు చాలా అవార్డ్స్, అంటే ఒక షెల్ఫ్ మొత్తం నిండిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఇది అది అని చెప్పడానికి, ఇది తక్కువ ఇది ఎక్కువ అని కూడా చెప్పడానికి లేదు. రీసెంట్గా చినుకు వాళ్ళు కూడా నాకు ఇచ్చారు అవార్డు, తర్వాత మిస్ తెలంగాణ అవార్డు ఇచ్చారు మొన్న. ఇట్లా చాలా ఉన్నాయి అవి. అండ్ స్పోర్ట్స్ కూడా నేను చాలా ఇంట్రెస్ట్ నాకు, వచ్చిన రాకపోయినా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రైజ్లు వస్తాయి. మల్టీ టాలెంటెడ్, అదే చెప్పాను కదండి, మల్టీ టాలెంటెడ్. ఇక మీరు అన్నిట్లలో అసలు దేంట్లో లేరు అనేది లేదు. అయితే ఇన్ని వచ్చిన సుచరిత గారు వంట కూడా బాగా చేస్తారా? ఈ మధ్య ఇంటర్నేషనల్ కుకింగ్ షెఫ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను. కాకపోతే ఆ వీడియోస్ ఓన్లీ ఫర్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. ఓకేనా? అంటే తినొచ్చు అంటారు కదా? తినొచ్చు. తిన్నాక ర్యాపిడో బుక్ చేసుకొని రెడీ ఉంటే సరిపోతుంది. ఓకే. అయితే సుచరిత గారు కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్, అంటే ప్రతిసారి కెమెరా ముందు అనేసరికి చాలా మందికి అంటారు, ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళినా, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి విన్నా నేను, ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళినా కొత్తగానే అనిపిస్తుంది అని. మీకు కూడా అలాంటిది అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే లేదు కామన్ గా అలవాటు అయిపోయింది అనిపిస్తుందా? లేదు, క్యారెక్టర్ ఫ్రెష్ గా ఉంటది కదా, ఈ క్యారెక్టర్ బాగా చేయాలి, వచ్చిందే చేయాలని ఉండదు, ఈ క్యారెక్టర్ ఇంకా బాగా చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటది, ఇక్కడ అంటే ఫేస్ కి సంబంధించి ఇది యూజ్ చేద్దాం, ఇక్కడ వాయిస్ డిఫరెంట్ చేద్దాం, ఇది కాస్ట్యూమ్ డిఫరెంట్ చేద్దాం, ఇక్కడ మేనరిజం పెడదాం, పంచ్ ఇలా చెప్తే బాగుంటది. కొన్ని ఎప్పుడైనా ఫ్రెష్ అంటే బాగా ఇవ్వాలనే అనిపిస్తుంది. ది బెస్ట్. ముందుకు వెళ్ళినప్పుడు నేను అనేది ఒక చిన్న ఒక బెరుకు ఉంటది అంటారు చాలా మంది, పెద్ద పెద్ద యాక్టర్స్ నుంచి విన్నాను. ఎప్పుడు కెమెరా ముందుకు వెళ్ళినా యాక్షన్ అనగానే ఫస్ట్ ఒక చిన్న బెరుకు ఉంటది, తర్వాత నార్మల్ అయిపోద్ది అని విన్నా. సో మీకు అలాంటి అనిపిస్తుందా, లేకపోతే నార్మల్ గానే ఉంటుందా అంటున్నాను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు? మేబీ అంటే నా సైకాలజీకి ఏదైనా చేయాలనే తపన బాగుంటది కాబట్టి భయం రాదు. ఇది వస్తుంటే చేయాలి, అబ్బా వచ్చింది ఇంకో ఛాన్స్, గోల్ కొట్టాలనే ఉంటది తప్పితే ఆ గోల్ ఇటు పోతుందా అటు పోతుందా లేదు, వెళ్ళాలని ఆలోచిస్తా. అలాంటిది ఏమి ఉండదు. ఓకే. కాకపోతే ది బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తా, నా బెస్ట్ కాదు, క్యారెక్టర్ కి బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తా. ఓకే. క్యారెక్టర్ కి బెస్ట్ ఇవ్వాలని ఆలోచిస్తారు. అయితే అసలు ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ ఎన్ని మూవీస్, ఎన్ని అంటే లేడీ ఫైటర్ అండ్ బద్మాష్లు అయితే రిలీజ్ అయింది. బద్మాష్ మొన్ననే రిలీజ్ అయింది. 10-15 మూవీస్ చేసుంటారా? అంటే చేయడం ప్రొడక్షన్ లో ఉన్నవి 10-15 లేవు కానీ 10 ఉన్నాయి. స్పెసిఫిక్ గా నేను సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది మాత్రం ఇప్పుడు 2020 నుంచే. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే కొంచెం ఫిలింకి నేను పర్ఫెక్ట్గా వచ్చి దీనికోసమే చేస్తున్నాను. ఇంకా అంటే వేరే ఏదైనా వస్తే కూడా చేయకుండా దీని మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఈ నాటక రంగంకి సంబంధించి, నాటక రంగంలో నవరసాలు అని ఉంటాయి, అసలు ఏంటి నవరసాలు? నవరసాలు అంటే ఉద్వేగం, లైక్ హాస్యరసము అంటాం. మామూలుగా నవ్వడం కంటే ఇప్పుడు మనకి ఏదైనా నిజంగా ఫన్ చేసినప్పుడు ఆ కామెడీ వచ్చి నవ్వుతాం, ఉద్వేగానికి లోన్ అవుతాం కదా, అది హాస్యరసం. అలాగే ఉద్వేగానికి లోనే మనం ఏడిస్తే కర్ణరసం. ఊరికే కోపడడం కాకుండా ఉద్వేగంలోనే కొట్టాలి, ఏదన్నా ఇరిటేట్ చేశాడు, సో అప్పుడు రౌద్ర రసం, వీరరసం, భయానక రసం, బీభత్స రసం, శాంతరసం. యాక్చువల్గా అయితే 8 రసాసే ఉన్నాయి. ఈ శాంతరసం అనేది తర్వాత అభినవ్ గుప్తా గారు యాడ్ చేశారు. సో ఇక అప్పటి నుంచి నవరసాలను మాత్రం ఫిక్స్ చేశారు. ఇంకా తర్వాత కూడా కొన్ని రసాలు యాడ్ చేస్తామంటే వద్దు ఇక్కడికి ఫిక్స్ చేద్దాం అని. అంటే మామూలుగా ఇప్పుడు ఈ నాటక అంటే స్టేజ్ ప్లేకి మామూలుగా సినిమాలో యాక్ట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి? డిఫరెంట్ అంటే బై డిఫాల్ట్ అయితే కొన్ని బేసిక్గా ఇలా చెప్పేసుకోవచ్చు. లైక్ థియేటర్లో మనం డైలాగ్ చెప్తే చివరిగా కూర్చున్న అతనికి కూడా డైలాగ్ వెళ్ళాలి, అంటే మన వాయిస్ చాలా పెద్దగా ఉండాలి. ఇక్కడ అసలు వాయిస్ లేకుండా వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళు లిప్ మూమెంట్ చేస్తా కూడా ఉన్నారు లైన్ లో మాట్లాడారు. గుడ్ మార్నింగ్ నవీన్ గారు, నమస్తే. నమస్తే మేడం, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది, సినిమాల్లోకి రావాలని ఒక తపన అనమాట. కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను అనమాట. ఇలా ఏమైనా కొన్ని అంటే నాకున్న సందేహాలను కొన్ని తీర్చుకుందాం అని చెప్పి కాల్ చేశాను మేడం గారితో మాట్లాడి.
మేడం నా పేరు నవీన్. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద సినిమాల్లోకి రావాలి ఇంట్రెస్ట్ అనమాట. ఒక టైంలో ఒక కొన్ని రోజులు ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. కానీ ఎటువంటి మెలకువలు నేర్చుకొని మళ్ళా రీఎంట్రీ ఇస్తే బాగుంటది సినిమా ఇండస్ట్రీలో, నాకు ఏమైనా కొన్ని టిప్స్ కానీ ఏమైనా చెప్పగలరా? అంటే మీ ప్రయత్నాలు ఏంటో తెలియదు కాబట్టి నేను ఏం టిప్స్ చెప్పాలో తెలీదు. అండ్ మీరు ఎక్కడ ఉంటారు అండి? మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్ మేడం. హైదరాబాదేనా? ఓకే. అంటే అప్పుడు మీరు ప్రయత్నాలు చేసినప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు కదా ఏది ఎక్కడ మిస్టేక్ అయిందని. అంటే మీకు యాక్టింగ్ రాకపోవడం మిస్టేక్ అయిందా, లేదా సరైన ఆడిషన్కి వెళ్ళడంలో మిస్టేక్ అయిందా? చాలా మంది ఆడిషన్ కూడా ఒకటి ఉంటుంది టాపిక్, అంటే లైక్ మోసం చేసే వాళ్ళే చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అట్లా ఫేస్ చేశారా? మీరు ఏది ఫేస్ చేశారనే నాకు తెలియదు కదా టిప్ ఇవ్వడానికి. బట్ ఆబ్వియస్లీ ఎప్పుడైనా చెప్పగలుగుతాం. ఆడిషన్స్కి వెళ్ళాము, బేసిక్ గా సెలెక్ట్ కాలేదు. బేసిక్ గా అంటే సినిమా డైలాగ్స్ చెప్పడము ఇలాగా చెప్పేవాడిని, ట్రై చేసేవాడిని. కానీ ఎక్కడ సెలెక్ట్ కాలేదు. ట్రై చేసాము చాలా రోజులు, వర్కౌట్ కాలేదు. మళ్ళీ బ్యాక్ ఎండ్ జాబ్ మీకేమనిపించింది? ఆ ప్యాషన్ అనేది పోలేదు. ఇప్పుడు మళ్ళా ట్రై చేయాలని మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనిపించింది. కొన్ని డౌట్స్. నవీన్ గారు, మీరు డైలాగ్స్ చెప్పానన్నారు కదా, అంటే యాక్టింగ్ కోసం వెళ్ళినప్పుడు ఒక్క డైలాగ్ చెప్పండి. మన సుచరిత గారు ఇప్పుడు ఇక్కడ లైవ్ లోనే ఆవిడ విని మిమ్మల్ని, మీరు నిజంగా యాక్టింగ్ చాలా సూపర్ గా, అంటే ఎలా చేశారు ఏంటి, ఆవిడ కొన్ని టిప్స్ ఇస్తారు. మీకు ఒక డైలాగ్ చెప్పండి. సినిమా డైలాగ్ అయినా ఏదైనా పర్లేదు. సినిమా డైలాగ్ ఏదైనా పర్లేదు, చెప్పండి ఒక డైలాగ్. ఆవిడ చెప్తారు మీకు అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అని. అంటే ఇప్పుడు నేను ఒక ఛత్రపతి సినిమాలో నుంచి ఒక డైలాగ్ చెప్తాను మేడం. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వాడు పోతే నేను, నేను పోతే వాడు, వాడు అమ్మమ్మ కూడా అంటే ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యంతో వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, గూండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, పూటకోత్సవం లెక్కన పొట్టుకు బలవుతారు. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. అంతే మేడం. అయితే మీరు సజెషన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ దీన్ని సజెషన్ గా తీసుకోవాలి, కానీ కామెంట్ చేశానో విమర్శించానో తీసుకోకూడదు. పాజిటివ్ వేలో తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా టీచ్ చేయాలంటే తప్పదు, చెప్పాలి కదా. చెప్పకపోతే మళ్ళీ దాన్ని కామెంట్ చేశారు ఇట్లా చేసిన తర్వాత కూడా అలా అనుకోకండి. మన సుచరిత గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా, సో ఆవిడ చెప్తారు మీకు టిప్స్. చెప్పండి ఏం మిస్టేక్ జరిగింది ఏంటి. అంటే చాలా మంది సినిమా డైలాగ్ని ఇలా చెప్పడం అనేది చేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఆల్రెడీ అది స్పూన్ ఫీడింగ్ టైప్, ఇక్కడ పాజ్ ఇవ్వాలి, ఇక్కడ పోటెత్తుతాయి అన్నప్పుడు పోటెత్తుతాయి అనాలి. ఇట్లా ఇవి చూసుకొని అలానే దాన్ని యాజ్ చేస్తారు. బట్ సినిమాలో మనకు వచ్చే క్యారెక్టర్కి అదే సిచ్యువేషన్ ఎదురవ్వదు, అదే డైలాగ్ ఉండదు, అవే రిలేషన్షిప్స్ ఉండవు. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్లో కూడా ఫస్ట్ నుంచి ఆవేశం లేదు, అంటే డైలాగ్ బై హార్ట్ చేసి పాస్ చెప్తున్నారు, కానీ అంటే ఆ డైలాగ్ నాకు రాదు. ఇప్పుడు తీరంలో అన్నప్పుడు తీరంలో అది ఇది ఇది చెప్పేసి లాస్ట్కి పోటెత్తుతాయంటారు, కానీ అరే వాడు పెడితే నేను పోతే వాడు, అక్కడ రౌద్రం లేదు. వాడిపోతే నేను పోతే వాడు మామూలుగా ఉంది, వాడిపోతే నేను పోతే వాడు ఎరిపెక్కుతాయి, అక్కడ మాత్రం మీరు సాగదీస్తున్నారు. అసలు ఆవేశం ఉన్నోడికి ముందు నుంచి ఆవేశం ఉంటది, వాడిపోతే వీడిపోతే వాడు, ఇట్లా అంటే హైప్ అయిపోతుంటది, ఇంకా ఎక్కువ రేజ్ అవుతుంటారు. ఎమోషన్ ఫీల్ అయ్యాక అందులోంచి డైలాగ్ రావాలి. ఫస్ట్ వాళ్ళు ఫీల్ అవ్వాలి, తర్వాత డైలాగ్ చెప్పాలి, ఆ మూడ్ క్రియేట్ చేయాలి. యాక్చువల్ ఫీల్ అవ్వద్దు కూడా, ఇది నాట్యశాస్త్రంలో చెప్పారు కూడా భరతముని గారు. ఫీల్ అయ్యి యాక్ట్ చేయకూడదు, మూడ్ లో క్రియేట్ చేయాలి, ఫీల్ ఆడియన్స్ అవ్వాలి. సో మీరేంటంటే, అంటే మీ డైలాగ్ నేను మళ్ళీ నాకు అది భయట్లేదు, చెప్పినప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఆ రౌద్రం ఆ వీరం అనేది ఫస్ట్ నుంచి లేదు. మీరు ఒకసారి ఇదే డైలాగ్ని మళ్ళీ యూట్యూబ్లో వచ్చినప్పుడు ప్లే చేసుకొని జస్ట్ వినండి. జస్ట్ ప్లేన్గా ఉంటుంది, ఎక్కడో దగ్గర పాజ్ ఇస్తుందో, అక్కడ ఛత్రపతిలో అక్కడ అన్నాడు కాబట్టి అప్పుడే అనాలని, ఎప్పుడైతే అనాలో అవే అంటున్నారు మీరు. అలా కాకుండా ఇప్పుడు ఏడుస్తున్నాం, ఈ ఏడుపు సీన్ ఏదో ఉందనుకోండి, ఏడుస్తుంటే మీరు వచ్చి మాట్లాడితే అక్కడ ఉన్న పొయ్యి తీసుకో అంట, కానీ ఏడ్చుకుంటుండి అక్కడ ఉన్న పొయ్యి తీసుకో అని మళ్ళీ ఏడవను కదా. ఆ ఏడుపులోంచే ఏడుస్తూనే వాటర్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు తాగే అంట, కానీ వాటర్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు తాగే అక్కడ లేదు ఏడుపు, నువ్వు తాగేలే ఏడుపు లేదు. కానీ నిజంగా ఏడ్చినోడు అప్పుడు కూడా ఏడుస్తాడు. సో ప్రతి డైలాగ్లో ఆ ఎమోషన్ అనేది క్యారీ అవ్వాలి. నిజంగా అంటే ఆ పర్సన్ అంటూ చేసినప్పుడు ఆ ఉద్వేగంలోంచి డైలాగ్లు వస్తాయి. డైలాగ్ కోసం ఉద్వేగం పాస్ చేసుకోదు.
అంటే ఫస్ట్ మనకు భావం పుట్టాకే భాష పుట్టింది, ఆ భావంలోంచి భాష రావాలి. ఓకే భాష కోసం అని మనం భావాన్ని పాజ్ చేయొద్దు. అది యాక్టింగ్ వచ్చేసరికి డైలాగే కదా, తెలియకుండా పాజ్ చేసేస్తాం. ఓకే ప్రతి అంటే ఆ dialogue లో dialogue అది చెప్పాలని తీసుకురాం. చెప్పి పాజ్ ఇచ్చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇది కూడా అడ్వాన్స్ స్కిల్స్ ఆఫ్ యాక్టింగ్ ఎమోషన్ అని నవరసాల్లో అసలు ఏడుపు నవరస రాగాలని మేము కనిపెట్టి నేర్పిస్తున్నాం. ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ లో ఎట్లా ఏడవాలి. అంటే ఇప్పుడు సింగింగ్ చేసినప్పుడు శృతి ఎట్లుంటుందో అవును ఈ నవరస రాగాలు నేర్చుకుంటే ప్రతి అక్షరం ఏడుస్తారు అంతే. ఇంకా అంటే ఏ ఎమోషన్ అయినా ప్రతి అక్షరం కోప్పడడం అయినా ఏదైనా ఆ నవరస రాగాలు క్రియేట్ చేస్తాం మేము. ఓకే సాధన. కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే అండి, నమస్తే అండి. చెప్పండి. హలో హలో, నక్షత్ర గారు. నక్షత్రం మా పాప మాట్లాడుతుంది, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి మీ పేరు చెప్పండి. నక్షత్ర. నక్షత్ర, ఓకే. నక్షత్ర ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఇప్పుడు సుచరిత గారు ఉన్నారు, ఆవిడతో ఏం మాట్లాడతావు? యాక్టింగ్ గురించి మాట్లాడతావా? సరే అడుగు, ఏం అడుగుతావు ఇప్పుడు క్వశ్చన్? సుచరిత గారు మిమ్మల్ని అడుగుతున్నారు, బాగున్నారా అని. యాక్చువల్లీ ఇది మా ఇంట్లో అప్కమింగ్ స్టార్, అది నా మేనగోడలు. బాగుండండి నాన్న, బాగున్నావా? నక్షత్ర, ఓకే ఓకే. యాక్చువల్గా దాని కూడా యాక్టింగ్ వీడియోస్ మేము పెట్టాం యూట్యూబ్ లో, డాడీ నేర్పించినప్పుడు. అట్లా నెక్స్ట్ స్టార్ అన్నట్టు, అందుకే నక్షత్ర పెట్టాం. నక్షత్ర ఏదైనా డైలాగ్ చెప్తావా? చెప్పు నాన్న. ఓకే. ఇది ఇల్లు కాదు నాన్న, నేను చెప్పినాక నువ్వు చెప్పడానికి పర్లేదు, చిన్నపిల్లలు కదా. Okay. దానికి సరే, జస్ట్ నక్షత్ర థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫస్ట్ క్లాస్ అదే తెలుస్తోంది తను మాట్లాడుతుంటే. అయితే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు మీరు అందరూ కలిసే ఉంటారు అన్నట్టు, మీ మేనకోడలు వాళ్ళు అందరూ. అంటే యాక్టింగ్ గురించి మీరు ఇప్పుడు వెళ్ళి వస్తుంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా ఇంట్లో? వెళ్ళొచ్చినప్పుడు అంటే చిన్నప్పుడు డాడీ కూడా నవరసాల మా దగ్గర పోస్టర్స్ ఉంటాయి కదా ఇన్స్టిట్యూట్ లో, ఓకే అవి చూసి ఆ స్టిల్స్ చూసి అలాగే పెట్టేది అన్నట్టు. సో Okay. దాన్ని నేను కొంచెం ట్రైన్ చేసి వీడియో తీసి పెట్టడం ఇప్పుడే కదా. సో అంటే మాకు కూడా అవైలబిలిటీ దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చేయొచ్చు ఓకే. అట్లా. ఇప్పుడు మీలాగా అంటే అన్నట్టు మీరు చెప్పినట్టు ఇప్పుడు యాక్టింగ్ లోకి రావాలి అంటే, యాక్టర్ అవ్వాలంటే ఇందాక చాలా మంది అడిగారు క్వశ్చన్స్, ఎట్లా యాక్టింగ్ ఏంది మీరు ఇందాకే చెప్పారు. సో ఈ థియేటర్ ఆర్ట్స్ లో ఇవన్నీ నేర్పిస్తారా? అంటే ఈ యాక్టింగ్ ఎలా మీరు ఇందాక చెప్పినట్టు అన్ని నవరసాలు అవి ఎలా చేయాలి ఏంటి అనేవి ఖచ్చితంగా నేర్పిస్తారా? ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. సో వాళ్ళు రావాలి అంటే ఏం చేయాలి అనేది చివరగా మా ప్రేక్షకుల కోసం. ఓకే. థియేటర్ ఆర్ట్స్ లో మాత్రం చిన్నది, అంటే ఇది చాలా మంది అనుకుంటారు సినిమా గురించి, సినిమాలో చేయడానికి థియేటర్ ఆర్ట్స్ అంటే థియేటర్ ఆర్ట్స్ అవ్వగానే ఆడిషన్ ఇలా అనుకొని వస్తారు. అలా రాకండి. థియేటర్ ఆర్ట్స్ అంటే నాటకము ఎలా చేయాలి, నాటకంలో యాక్టింగ్ ఎలా చేయాలి, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అన్నీ నేర్పిస్తారు. విత్ మేకప్, లైటింగ్, డైరెక్షన్, రైటింగ్, ఎవ్రీథింగ్ మీతోటే ప్రొడక్షన్ కూడా చేపిస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మళ్ళీ మీరు సినిమాలకు వెళ్ళాలి. కానీ ఇక్కడి నుంచి ఆడిషన్ సినిమా అనుకొని చాలా మంది కొంచెం మిస్గైడ్ అవుతారు అంతే. ఓకే. సో ఇక్కడి నుంచి థియేటర్లో మీకు బేస్ అనేది, అంటే ఇప్పుడు ల్యాండ్ లైన్ చాలా గొప్పది, కానీ ఇప్పుడు మనం మొబైల్స్ వాడుతున్నాం, మీరు ల్యాండ్ లైన్ వాడమంటే వాడం కదా. అట్లానే థియేటర్ గొప్పది. సో ఆ బేస్ నేర్చుకుంటే మనం స్మార్ట్ వర్క్ చేస్తూ సినిమాలోకి అండ్ టీవీ ఛానల్స్లోకి, అదర్ మీడియా, సోషల్ మీడియాకి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది యాక్టింగ్ చేద్దామని వస్తూ ఉంటారు, ఒక ఆవేశంతో ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే యాక్టర్ అవ్వాలనేది కెరీర్గా ఎంచుకోవచ్చు అంటారా? ఎన్ని స్ట్రగుల్స్ చాలా ఉంటాయని చెప్పారు, అది అవుతారా అవ్వరనేది తెలియదు, ఎన్ని రోజులకు అవుతారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఓన్లీ యాక్టింగే పెట్టుకోమంటారా? సైడ్ ఏదైనా చేస్తూ యాక్టింగ్ మీద ట్రై చేస్తే బెటర్ అంటారు? సైడ్ చేస్తూ యాక్టింగ్ చేయడం అనేది బాగుంటుంది, బట్ యాక్టింగ్ అనేది సైడ్లా చేయకూడదు, దాన్ని 100% చేయాలి. నేర్చుకోవడంలో కానీ ప్రయత్నంలో కానీ ఎవ్రీథింగ్ 100% ఉండాలి, లేకపోతే రాదు. అంటే అది వచ్చే వరకే కష్టం, కానీ వచ్చిన తర్వాత సినిమాలో ఉన్నంత పాపులారిటీ, ఇన్కమ్, వర్క్ ఇంకెక్కడ కూడా అంటే ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అది రావడానికి మాత్రం కొంచెం ప్రయత్నంతో, కొంచెం ఎఫర్ట్ తోటి, కొంచెం స్కిల్ తోటి సాధ్యం కాకపోవచ్చు. సో స్కిల్, ప్రయత్నం అన్నీ కూడా ఫుల్గా ఉండాలి. ఫుల్గా ఉన్నప్పుడు ఆ సక్సెస్ అయినప్పుడు మాత్రం సక్సెస్ అవుతారు అని చెప్పలేం, కానీ అవుతే మాత్రం చాలా బాగుంటుంది అండ్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. అంటే
సినిమాలో కూడా అల్టిమేట్గా చూసేది ప్రేక్షకులు మన యాక్టింగే కదా. సో మన యాక్టింగ్ అనేది చిన్న పాత్రలో బాగా చేస్తే కూడా అది వస్తుంది. అంటే రజనీకాంత్ గారైనా, విజయ్ సేతుపతి గారైనా అన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ వాళ్ళ స్కిల్ని చూసే మళ్ళీ పెద్ద స్టార్స్ అయ్యారు. సో సినిమాలో వీళ్ళు అవుతారు వాళ్ళు అవ్వరు అనడానికి కూడా ఏం లేదు. అంటే లైక్ సన్నగా ఉన్నాడు అవ్వలేడు అట్లా ఏం లేదు, పొట్టిగా ఉన్నాడు అవ్వలేదు, నల్లగా ఉన్నాడు అవ్వలేదు. సినిమాలో అన్ని క్యారెక్టర్లు ఉంటాయి. అండ్ మన టాలెంట్ని మాత్రమే 100% చూపించగలిగేది సినిమా మాత్రమే. అంటే అందరూ మన 100% టాలెంట్ చూస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. సో ప్రయత్నం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అవే ఏదనేది మీరు చూస్ చేసుకోండి. నేనంటాను మనకు వస్తే ఓకే, రాకపోతే నేర్చుకొని పోతే బాగుంటుంది, వచ్చినా నేర్చుకొని పోతే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఒక యాక్టర్కి ఏం ఉండాలి లక్షణాలు, ఏం చేస్తే యాక్టర్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళు ఎలా ఉండాలనే విషయాలు కూడా చాలా బాగా చెప్పారు. మీకు కూడా ఇంకా ముందు ముందు మంచి సినిమాలు చేయాలి, మీరు మంచి మంచి అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ లాస్ట్గా అంటే ముందుగానే కూడా చెప్పాలి, టీసాట్ ఛానల్ వారికి అండ్ ఆర్గనైజేషన్ అందరికీ థ్యాంక్ యూ. అంటే నా ద్వారా అంటే నన్ను ప్రజలకి నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీటి ప్రోగ్రామ్స్ కూడా నేను చూశాను. అంటే ఎవరి దగ్గర అయితే మంచి స్కిల్ ఉందో, కళ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని వీళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ మనకు పరిచయం చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్రోగ్రామ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్, బాగా చెప్పారు. ఇది ఇవాళ మన స్ఫూర్తి కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ చెప్పిన విశేషాలు. మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీసాట్.